స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీతి. రెండో పాదం చెప్పడవడం, ఆ మొదటి చెప్పు ఊరుకున్నాడు. భక్తి అంటే ఏమిటి? కేవలం ఎదురుగుండా కూర్చుని పూజ చేయడమేనా? అరవడమేనా? ఒకళ్ళకేసి ఒకళ్ళు చూడటమేనా? తానెవడో తనకి తెలియడమే భక్తి అన్నారు. స్వస్వరూపానుసంధానం, తన స్వరూపమును అనుసంధానము చేయుట అనగా అసలు నీవెవడవో తెలుసుకో, నిన్ను గురించి నీవు తెలుసుకుని నీ శక్తి ఏమిటో గ్రహించు, అదే భక్తి అన్నాడు. ఎవరు? శంకరాచార్యులు వారు. కాబట్టి స్వస్వరూపానుసంధానం చెయ్యాలంటే ఏమి చెయ్యాలి? 9 మార్గములను పట్టుకోవాలి. పట్టుకుంటే తానెవడో తెలుస్తుంది. తానెవడో తెలిస్తే పరమాత్ముడు ఈ జన్మలో మోక్షం ఇస్తాడు. అందులో మొదటిది ఏమిటనమాట? ఆ భక్తి మార్గంలో శ్రవణం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ముందుగా భగవంతుని కథలు వినండి. భగవంతుడు మనకి 18 పురాణాలు వ్యాసుడి రూపంలో ఇచ్చాడు.